హాయ్ ఫ్రెండ్స్. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. కోహ్లీ ఫోన్లో బాబా నీమ్ కరోలీ వాల్పేపర్ ఉందని చాలామంది పోస్ట్ చేశారు. బాబా నీమ్ కరోలీ మార్క్ జుకర్బర్గ్, స్టీవ్ జాబ్స్లను ప్రేరేపించిన గురువు అని వార్తలొస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ విజయం ముగించుకొని విరాట్ తన కుటుంబాన్ని కలవడానికి లండన్కు బయలుదేరాడు. అక్కడ అతను విమానాశ్రయంలోకి ప్రవేశించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో నిశితంగా పరిశీలిస్తే విరాట్ వాల్పేపర్లో ఫోటో బాబా నీమ్ కరోలీ అని అర్థమవుతుంది. 2023లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ బాబా నీమ్ కరోలీ ఆశ్రమాన్ని సందర్శించారు. అసలు ఎవరి నీమ్ కరోలీ బాబా? హిందుస్థాన్ టైమ్స్ మరాఠీ ప్రకారం చాలామంది బాబా నీమ్ కరోలీ భక్తులు అతను హనుమంతుని అవతారమని నమ్ముతారు. అనేక కథలు గురువును అద్భుతాలతో అనుబంధిస్తారు. అతని ప్రధాన ఆశ్రమం ఖైంచీధామ్లో ఉంది. ఈ ఆశ్రమంను ఆయన 1964లో స్థాపించారు. యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్లతో పాటు హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ కూడా బాబా నీమ్ కరోలీ భక్తులని కొన్ని నివేదికలు చెబుతాయి. తన అలౌకిక శక్తులతోనే కాకుండా తన సిద్ధాంతాల ద్వారా కూడా అక్కడికి అందరికీ సుపరిచితమయ్యారు. 1900 సంవత్సరంలో జన్మించిన ఆయన 1973లో కన్నుమూశారు. మనిషి ఆనందంగా ఉండేందుకు జీవితంలో ఎలా మెలగాలో నీమ్ కరోలీ బాబా లోకానికి తెలియజేశారు. ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు, డబ్బును సక్రమంగా వినియోగించాలి, హనుమంతుని పూజించాలి. హనుమంతుని అనుసరించి పూజించడం ద్వారా మనిషి ప్రశాంతంగా కూడా ఉండవచ్చని బాబా తెలిపారు.